నిజంగానే ఒకవేళ ఇలాంటి ఫోన్ ట్యాపింగ్లు జరిగినా ఏం జరిగినా సిబిఐకి మీరు ఒకవేళ పిటిషన్ వేసినా కూడా వాళ్ళు వచ్చేసి ఇన్వాల్వ్ అవుతారు, వాళ్ళు చూసుకుంటారు మిగిలిన ప్రాసెస్ అని కూడా అంటున్నారు. ఎందుకు మరి ఈ విషయంలో మీరెందుకు సిబిఐ వరకు వెళ్ళట్లేరు? అండ్ ఇందాక రవి గారు కూడా ఒక కామెంట్ చేస్తారు, షర్మిల ఒకవేళ ఇప్పుడు ఆరోపణలు చేసిందంటే ఆమె ఎవరి డైరెక్షన్ లో చేసింది అన్న కామెంట్లు కూడా వచ్చాయి. కాబట్టి ఈ రెండింటికి క్లారిటీ ఒకటండి. నెంబర్ 1 సిబిఐ ఇన్వెస్టిగేషన్ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనేది ఏర్పాటైంది. సిటే బై ది స్టేట్ గవర్నమెంట్. ఎంక్వైరీ ఈస్ గోయింగ్ ఆన్, ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్. రిపోర్ట్ రావాలా, ఎవిడెన్సెస్ సేకరిస్తారు. సేకరించిన తర్వాత దెన్ వాట్ హాస్ హ్యాపెండ్ అని చెప్పేసి వాళ్ళు ప్రైమా ఫేసి లాజికల్ కంక్లూజన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒకవేళ ఏమైనా అపీల్కి వెళ్లాల్సి వస్తే దెన్ విల్ గో టు సిబిఐ. వీ హ్యావ్ ఆల్ ది టెక్నికల్ ఎవిడెన్సెస్. మళ్ళీ సిబిఐ అవసరం ఏముంటుంది? టెక్నికల్ ఎవిడెన్స్ లేనప్పుడు, లాజికల్ ఎవిడెన్స్ లేనప్పుడు, వాళ్ళు ఏమైనా దాచిపెడుతున్నప్పుడు, మనకి ఎక్స్పర్ట్స్ కావాలనుకున్నప్పుడు ఎంక్వైరీలో ఇన్వెస్టిగేషన్ లో భాగంగా దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ ద హైయర్ లెవెల్ విచ్ ఇస్ సిబిఐ. సో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విచ్ ఇస్ ఫౌండ్ బై ది స్టేట్ గవర్నమెంట్ ఇస్ కరెంట్లీ డూయింగ్ ద ఇన్వెస్టిగేషన్. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి లెట్ ద ఇన్వెస్టిగేషన్ హ్యాపెన్. జరిగిన తర్వాత దెన్ వీ విల్ నో కి దీంట్లో పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, కాన్స్పిరేటర్స్ ఎవరు అన్ని మన బయటకు వస్తాయి. ఓకే, అంటే మీరు అంటున్నారు కరెక్టే. ఇప్పుడు నిజంగానే కాంగ్రెస్ గవర్నమెంట్ కి చిత్తశుద్ధి ఉంది అనుకున్నాం. ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది, అది మీరు రాగానే అంశం వచ్చింది, కేసులు అయినాయి, విచారణలు స్టార్ట్ అయ్యాయి. స్టిల్ ఇప్పటి వరకు ఏడాదిన్నర అయినా కూడా దాన్ని లాగుతూనే ఉన్నారు, కానీ ఇంతవరకు ఒక కంక్లూజన్ లేదు, క్లారిటీ లేదు. మరి సిబిఐ అంటే కూడా మీరు వద్దని అంటున్నారు. సో ప్రజలకి ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ కదా. ఐ బెగ్ టు డిఫర్ ఈ విషయంలో. ఎందుకంటే యూ హ్యావ్ టు సీ ఆన్ యువర్ స్క్రీన్ ఇఫ్ యూర్ సీ మిస్టర్ ప్రభాకర్ రావు గారు. ప్రభాకర్ రావు గారు హీ వాజ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. ఆయన ఎలక్షన్ అయిపోయిన మరి వెంటనే ఆయన దేశం దాటి వెళ్ళిపోయాడు. అండ్ నేను ఒక ఎన్ఆర్ఐగా చెప్తున్నాను, మీరు అమెరికాలో ఉండాలనుకుంటే ఒక B1 B2 వీసా తీసుకున్నప్పుడు 6 నెలల కంటే ఎక్కువ ఉండలేరు మీరు. హౌ హీ స్టేడ్ ఫర్ 14 months? ఆయన ఎలా ఉండగలిగాడు అంటే ఆయన అక్కడ అమెరికా నుంచి పక్కన మెక్సికోకో పక్కన కెనడాకో వాళ్ళు వెళ్తారు, లేకపోతే దుబాయ్కో వెళ్ళిపోయి మళ్ళీ దే గో బ్యాక్ టు అమెరికా. ఇది వాళ్ళు చేస్తున్నటువంటి పని. ఈ 6 months గడువు అయిపోయిన తర్వాత హీ హాస్ టు కమ్ బ్యాక్ టు వేర్? హీ హాస్ టు కమ్ బ్యాక్ టు హిస్ కంట్రీ. వై హీ డి నాట్ కమ్? రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసేంత వరకు వై డిడ్ హీ డ్రాగ్? అంటే ఏదో జరిగింది కాబట్టే కదా. ఆయన ఒకవేళ నీతిగా నిజాయితీగా ఉన్నటువంటి ఒక ఆఫీసర్ అయితే ఇన్వెస్టిగేషన్ ముందు కూర్చోవాల్సింది. 14 months ఇస్ ఎ బిగ్ పీరియడ్, రైట్? ఆయన పోయి అక్కడ హీ హాజ్ అప్లైడ్ ఫర్ గ్రీన్ కార్డ్, హీ హాజ్ అప్లైడ్ ఫర్ సిటిజన్. ఎందుకు అంటే అక్కడ స్థిరపడిపోవాలా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండని రాళ్ళు నేను అక్కడ పోయి ఇన్వెస్టిగేషన్ ఫేస్ చేస్తే ఆ ఫ్యాక్ట్స్ అన్ని బయటకు వస్తాయి, దాని ద్వారా నేను మళ్ళీ జైలు పోవాల్సి వస్తుంది అని చెప్పేసి తప్పించుకునే ధోరణి వాళ్ళు చేశారు. అయినా సరే మేము కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ కి మేము అపీల్ చేసుకున్నాము, రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేయమని చెప్పేసి ఇష్యూ అయింది. ఆయనకు అర్థమైపోయింది నేను తప్పించుకోలేదని చెప్పేసి దెన్ హీ హ్యాస్ టు కమ్ బ్యాక్ అని వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన వచ్చి కూడా 2 weeks కంటే ఎక్కువ అవ్వడం లేదు. అందుకని ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఈస్ కంటిన్యూస్లీ గోయింగ్ ఆన్. అన్ని ఎవిడెన్సెస్ తీసుకుంటాము. ఓకే రవి గారు, సో ఏం చెప్తారు ఇక్కడ? క్లియర్ గా ఆయననేమో అన్ని ఆధారాలు వచ్చిన తర్వాత ఒక్కొక్కరు అన్ని బయటపడతాయని చెప్తున్నారు. అండ్ ఇంకొకటి, ప్రభాకర్ మీకోసమే బీఆర్ఎస్ కోసమే పనిచేస్తాడు కాబట్టి 14 నెలలు అక్కడ బయట ఉన్నాడు. 6 నెలలు రావాల్సిన వ్యక్తి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న రోజులు రావద్దు అని అనుకుంటున్నారు, అందుకే అక్కడ ఉన్నాడు. రెడ్ నోటీస్ ఇస్తే గానీ రాలేదు, రెడ్ కార్నర్ నోటీసులు అని చెప్పేసి అంటున్నారు. ఏం చెప్తారు? సునీత గారు, ముందుగా ఏ ఇంటెలిజెన్స్ చీఫ్ అయినా పార్టీ కోసం పనిచేయరు. అప్పటి ప్రభుత్వం ఎవరుంటే ఆ ప్రభుత్వం కోసం పనిచేస్తారు. ఇప్పుడున్న ఇంటెలిజెన్సీ ఇప్పుడున్న ప్రభుత్వం కోసం పనిచేస్తారు. రేపు ఏదైనా పరిస్థితుల్లో వచ్చే రేవంత్ రెడ్డి గారి కోసం పనిచేసింది అనడం కూడా కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఈజ్ ఏ ఇంటెలిజెన్స్ చీఫ్ అండర్. ఆయనకు సంబంధించిన విషయం వాళ్ళ జరిగింది ఫోన్ ట్యాపింగ్. నేను చాలా స్పష్టంగా చెప్పిన ఇందాక కూడా, జరగలేదు మొత్తం ఏం జరగలేదు అంటలేను, జరుగుతున్నది ఇక్కడే కాదు, అక్రాస్ ది కంట్రీ. ఇప్పటికీ ఈ క్షణం వరకు ప్రతి రాష్ట్రంలో, కేంద్రము రాష్ట్రంలో, ప్రతి రాష్ట్రంలో జరుగుతున్నది. దీనికి సంబంధించి 20 సంవత్సరాల క్రితమే పార్లమెంట్ లో చాలా పెద్ద ఎత్తున వారం రోజుల పాటు గొడవ జరిగింది. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ మిస్యూజ్ అవుతుంది అని చెప్పేసి, దాని ఉల్లంఘన జరుగుతున్నది అని చెప్పేసి జరుగుతుంది. ఇక్కడ కూడా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా ఖచ్చితంగా దానికి ఉన్నటువంటి ప్రభుత్వంకు వ్యతిరేకంగా పనిచేసేటటువంటి రాజకీయ పార్టీలు కానీ, వ్యక్తులు కానీ, సంస్థలు కానీ వాళ్ళకు సంబంధ నిఘా ఉంటది. అన్ని పార్టీల మీద నిఘా ఉంటది. దాన్ని ఇంటెలిజెన్స్ వింగ్ కానీ, స్పెషల్ బ్రాంచ్ కానీ, ఇంకా కౌంటర్ ఇంటెలిజెన్సీ ఉంటది, రకరకాల కొన్ని ఉంటాయి, చేస్తుంది, జరుగుతుంది. అయితాయి. ఇంటెలిజెన్సీ
వాళ్ళు చేసేటటువంటి పని అది. ఇంకా మిగతా వేరియస్ వింగ్స్ చేసేటటువంటి పని. దీంట్లో షర్మిలది ఇందాక కూడా చెప్పాను, షర్మిల అప్పుడు తెలంగాణలో పార్టీ పెట్టి తెలంగాణకు వ్యతిరేకంగా ఊరూర తిరిగి తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని అస్థిరపరిచేటటువంటి కుట్ర పన్నింది కాబట్టి, కొందరు కుట్రదారుల సూచన మేరకు పార్టీ పెట్టింది కాబట్టి అవి జరిగిందే తప్ప వేరే ఇంకా ఆమెదో కానీ కాదు. రెండు మిగతా వాళ్ళందరిది కూడా మిగతా జరిగింది ఒకటి. నేను విచారణ జరుగుతుంది కదా, జరగని అండి, ఎవరు ఆపిండ్రు? సిట్టు విచారణ వేయొద్దని చెప్పలేదే, విచారణ జరగొద్దని చెప్పలేదే, విచారణ జరుగుతుంది, చెయ్యండి అని చెప్పినాము, చేస్తానని జరుగుతుంది. వాస్తవాలేంది ఎవరైంది అనేది ఎందుకు ఏందన్నది బయటకు వస్తుంది, రానివ్వండి. కానీ ఇక్కడ విచారణ నివేదిక రాలేదు, బయటికి ఏ విషయం రాలే. ఎప్పటికప్పుడు ఈ బయట ఇటువంటి ప్రచారం ఎందుకు అంటే ఇందాక మీరే అన్నారు ఇప్పటికీ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి. విచారణ జరుగుతుంది కదా, ఆ విచారణ సిట్ విచారణ జరుగుతుంది. సిటు మధ్యంతర నివేదిక గాని, సిటు తుది నివేదిక గాని ఇవ్వలేదు. ఇది జరిగింది అని సిట్ ఎక్కడికి వచ్చి బయటకు వచ్చి సిట్టు అధికారులు బయటకు వచ్చి అధికారికంగా ఓ ప్రెస్ మీట్ పెట్టో ఇదో అని చెప్పేసి చెప్పలేదు. మరి ఇవన్నీ ఎందుకు ఇట్లా? ఇవన్నీ ఊరికే రాజకీయ టీఆర్ఎస్ పార్టీ మీదనే మా మీదనే దుమ్మెత్తిపోసేటట్టుగా ఎందుకు ప్రచారం జరుగుతున్నది? దాని వెనుకున్నటువంటి రాజకీయ దురుద్దేశం ఏంది? కేవలం రాజకీయ దురుద్దేశం ఉండదు, చేయండి, మేము వద్దంటాలేం. వాళ్ళ విద్యుత్ ఒప్పందాల మీద కమిషన్ వేసిండ్రు, వద్దని చెప్పలేదే, ఆహ్వానించడమే. కాళేశ్వరం మీద కమిషన్ వేసిండ్రు, వద్దని చెప్పలేదే, ఆహ్వానించడమే. అట్లాగే సీట్ వేసిండ్రు, చేయండి అని చెప్పినాం. ప్రతిదీ ఎన్ని విచారణ కమిషన్లు వేసినా దేని మీద వేసినా కూడా విచారణ చేయండి, వాస్తవాలు అయితే తెలియనియండి అని చెప్పేసి అన్నారు కదా మీరు. ఇప్పటికీ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, అవుతాయి, చేస్తారు. ఎవరు చేస్తున్నారు? ప్రభుత్వమే చేస్తుంది. ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి వ్యవస్థలు చేస్తాయి, ఎప్పుడైనా చేస్తాయి. నేను చెప్తున్నా, నిరంతరంగా జరుగుతూనే ఉంటది, నిఘా ఉంటది. పార్టీ ప్రతి పార్టీ కార్యక్రమం ఉంది. ఇప్పుడు ఇవాళ తెలంగాణలో ఉదాహరణ కొంటున్నాను, కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. కమ్యూనిస్టు పార్టీల కార్యక్రమాల మీద కూడా నిఘా ఉంటుంది. ఆ కమ్యూనిస్టు పార్టీలు అధికార పార్టీ ఏం కాదు, అధికారంలో కూడా ఏం రావు, అయినప్పటికీ కూడా వాళ్ళ కార్యక్రమాల మీద నిఘా ఉంటాయి. రెండవది సారీ, యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఏదైతే చెప్తున్నారో నిఘా సంస్థలు చేస్తారు అని చెప్పేసి ఇంటెలిజెన్స్, మళ్ళీ మీకు చెప్తున్నా నేను, ఎథికల్ అండ్ అనెథికల్ ఉంటాయండి. ఎథికల్ గా మీరు ఇన్ఫర్మేషన్ రాబట్టచ్చు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఈ వ్యక్తి ప్రత్యర్థులు ఏం చేస్తున్నారో వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకునే హక్కు ఉంది. అంతేకాని వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ లో పోయి వాళ్ళకి ఎవరెవరు చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, వాళ్ళని ఎక్స్ట్రాక్షన్ కింద నేను భయభ్రాంతులు గురి చేస్తానని చెప్పడం దిస్ ఇస్ అనెథికల్. అంటే ఇప్పుడు మీరు ఎథికల్ గా అంటే ఇప్పుడు ఎథికల్ గా వీళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ఒప్పుకుంటున్నారు. ఎందుకు నేను మళ్ళీ చెప్తున్నానండి, ఎథికల్ గా అంటే దెన్ యూ హ్యావ్ టు గెట్ అన్ ఇన్ఫర్మేషన్. వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళ డ్యూటీ, దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ టు పుల్ ద ఇన్ఫర్మేషన్. బట్ నాట్ బై డూయింగ్ ఫోన్ ట్యాపింగ్. నేను మళ్ళీ మీకు అదే చెప్తున్నాను, ఒక పర్సనల్ జరుగుతుందని చెప్పేసి మీరు అంటున్నారు కదా. పర్సనల్ ఎక్కడ తీసుకుంటున్నారండి? షోస్ ఎవిడెన్స్ కదా. మీకు ఏమైనా అప్పుడే ఉన్నప్పుడు, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కేటగిరికల్లీ సెడ్, ఇది మా ఫోన్లో ట్యాపులు జరుగుతున్నాయి, నువ్వు ఎక్కడ దాక్కునే సరే నీ బయటికి లాక్కొస్తామని చెప్పేసి. మీరు చెప్పండి, ఎందుకు చెప్పడం లేదు? ఎందుకంటే స్వేచ్ఛగా జీవిస్తున్నారు కాబట్టి, ప్రజాప్రభుత్వంలో హాయిగా ఉన్నారు కాబట్టి ఎవరు దాని మీద ఎలిగేషన్స్ వేయట్లేదు. బిజినెస్ మెన్స్ ని పీడించారండి. బిజినెస్ మెన్ ఎక్స్ట్రాక్షన్ కింద వాళ్ళని పంపించి, జనాల్ని పంపించి, అరే వీళ్ళు ఎక్విప్మెంట్ ఇజ్రాయెల్ నుంచి వీళ్ళ ఒక ఎమ్మెల్సీ వ్యతిరేకంగా ఉసురు పోసుకుంటా ఇవాళ ఇందాక మిత్రుడు ఒకడు చెప్పాడు, కాళేశ్వరం మిత్రుడు బీజేపీ మిత్రుడు వెంకటరెడ్డి గారు కాళేశ్వరం అన్నారు. కాళేశ్వరంలో ఏం తేలిందండి? కేసీఆర్ గారు విచారణకు రానన్నారా? విచారణ ఏం చెప్పారండి? ఏం జరిగింది? విచారణ ఏం జరిగింది? Let us not deviate from subject. నేను అనేది ఏంటిది? Let us not deviate from subject. నేను డిబేట్ కాలే, మీ మిత్రులు మాట్లాడకపోతే సమాధానం చెప్పాలి. క్లారిటీ తీసుకోండి వెంకటరెడ్డి గారు. సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ కమిషన్ వేసినా కూడా, ఏ ఎంక్వైరీ వేసినా కూడా రిపోర్ట్లు రావట్లేదు. అదే విధంగా రకరకాలుగా కమిషన్లు వేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏమైతుంది, కాళేశ్వరంలో ఏమైంది, కర్త కర్మక్రియ అని చెప్పుకుంటారు కదా. మీరే చెప్పుకోరు కదా, మేమే డిజైన్ చేసినాం, మేమే కట్టించినాం,
బీబీసీ అన్ని ఛానళ్ళు వేపించారు కదా. ఏమైంది ఇప్పుడు? మేడిగడ్డ కుంగుతుంది, సుందీల అన్నారం బొంగలు పడిపోతా ఉంది, దాన్ని వాడుకోలేని పరిస్థితి వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమవుతుంది ఇప్పుడు? ఏమవుతుంది చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి, పోనీ తెలంగాణ ప్రజలకు ఏమవుతుందో? వాడుకోలేని పరిస్థితి ఉందా లేదా? వాడుకోలేని పరిస్థితి ఉందా లేదా? ఇప్పుడు అదే కాళేశ్వరం మీద మీరు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోలేని పని రేపు ఫోన్ ట్యాపింగ్ మీద కూడా ఇదే జరిగే అవకాశాలు ఉంటాయి. ఏమంటారు అధికారులు? నేను చెప్పలేదు, అధికారులు చేసారు. వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ, వాళ్ళు తీసుకున్న పరికరాలు మరి ఎక్కడ కొనుక్కొచ్చారు ఏంటో ఇవన్నీ కూడా బయటపడాలంటే ఒకటే ఒక డిమాండ్ ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే బయటకు వస్తాయి, లేకపోతే బయటకు వచ్చే అవకాశం ఇప్పుడు ఇక్కడ మా దగ్గర మేము విచారణ చేస్తాము, సిట్ దగ్గరనే ఉంటుందని చెప్పేసి ఇందాక నుమ్మన్ గారు క్లారిటీ ఇచ్చారు. చేయండి, వచ్చాక కూడా ఎట్లా వచ్చిన తర్వాత కూడా తెలుస్తుంది కదా మనకేమైంది. ఇప్పుడు ఇంతకుముందు ఈ ఫార్ములా కేసులో ఎవిడెన్స్ ఉందని చెప్పి క్లియర్ గా చెప్పారు. మా దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉందని దగ్గర 4-5 నెలలు అయింది. ఏమైంది ఇప్పటికి? 2-3 సార్లు విచారణ అయింది, ఇంకోసారి పిలుస్తున్నారు. సో అక్కడ ఫోన్లు సబ్మిట్ చేయకపోతే, ల్యాప్టాప్లు సబ్మిట్ చేయకపోతే డేటా గానీ ఇన్ఫర్మేషన్ గానీ ఏ విధంగా రిట్రీవ్ చేస్తారు, ఏ విధంగా కేసులు ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి చెప్పండి. అక్కడ ఎవిడెన్స్ ఎక్కడ కనిపించే అవకాశాలు ఉంటాయా? ఏంటంటే ఎవిడెన్స్ లేకపోతే కేసులు నిలబడవు, డెఫినెట్ గా అందరికి తెలుసు. కాబట్టి ఓకే అండి, మీ ఆడియో డిస్టర్బ్ అవుతుంది, ఒకసారి చూసుకోండి వెంకటరెడ్డి గారు. నేను మళ్ళీ వస్తాను. రవి గారు ఒక్క నిమిషం, మస్తాన్ రావు గారు జాయిన్ అయ్యారు, ఆ పాయింట్ మాట్లాడతారు. లేదండి, కాళేశ్వరం మీద వెంకటరెడ్డి గారు పాసింగ్ రిమార్క్స్ చేసినారు కాబట్టి ఐ హావ్ టు క్లారిఫై. అసలు కాళేశ్వరంలో ఏం జరిగిందని ఏం తెలిసిందండి? ఎన్డీఎస్ఏనే, ఇప్పుడు అదే బీజేపీ ప్రభుత్వం ఎన్డీఎస్ఏనే వేసింది. ఎప్పుడు వేసింది? అసెంబ్లీ ఎన్నికల ముందు వేసింది. అర్జెంట్ నివేదిక ఇచ్చింది. ఏం చెప్పింది? ఒకటి, పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక ఇచ్చింది. ఏం చెప్పింది? టీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు 2 రోజుల ముందే ఆగమేఘాల మీద తుది నివేదిక ఇచ్చింది. తుది నివేదిక అనేది ఫైనల్ అనుకుందాం. తుది నివేదికలో ఎన్డీఎస్ఏ ఏమిచ్చింది చెప్పండి. అది చెప్పాలి కదా. ఏమిచ్చిందండి? కాళేశ్వరం కుంగిపోయిందని చెప్పిందా? కాళేశ్వరం మునిగిపోయిందని చెప్పిందా? కాళేశ్వరం పనికిరాదని చెప్పిందా? కాళేశ్వరంలో 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని చెప్పిందా? ఏం చెప్పింది చెప్పండి. కాళేశ్వరంలో ఎన్డీఎస్ఏ చాలా స్పష్టంగా, చాలా కేటగిరికల్ గా చెప్పింది ఏంటంటే మేడిగడ్డలో 8 బ్లాక్లలో 7వ బ్లాక్ లో 3 పియర్స్ దెబ్బతిన్నాయి. ఆ 3టిని పునర్నిర్మాణం చేసి గాని, మరమ్మతులు చేసి గాని మేడిగడ్డని యథావిధిగా ఉపయోగంలో తీసుకోవచ్చు, వాడుకోవచ్చు అని చెప్పింది. ఇది అబద్ధమా ఎన్డీఎస్ఏ ఇచ్చింది? ఈ వాస్తవాన్ని పక్కకు పెట్టి ఎన్డీఏ బీజేపీ ఒక వైపున, కాంగ్రెస్ ఒక వైపున కూడా బలుక్కొని దుష్ప్రచారాన్ని చేస్తాయి మేడిగడ్డ మీద. ఒక మేడిగడ్డలో 2 పిల్లలు కుంగితే మొత్తం కాళేశ్వరమే కుంగిపోయింది అన్నట్టు. అంటే కాళేశ్వరంలో ఒక మేడిగడ్డనేనా? కాళేశ్వరం, మేడిగడ్డ లాంటి 100 ప్యాకేజీలు ఉన్నాయి. సుందిలా ఉంది, అన్నారం ఉన్నది, రంగనాయక సాగర్ ఉన్నది, కొండపోచమ్మ సాగర్ ఉన్నది, అన్నపూర్ణ సాగర్ ఉన్నది, గంధమల రిజర్వాయర్ ఉన్నది, బసాపూర్ రిజర్వాయర్ ఉన్నది, 204 కిలోమీటర్ల టన్నల్ సొరంగ కాలువ ఉన్నది, 1531 కిలోమీటర్ల ఓపెన్ కాలువ ఉన్నది, 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 19 సబ్ స్టేషన్లు ఉన్నాయి, 21 పంప్ హౌస్లు ఉన్నాయి. ఇవన్నీ పనిచేస్తలేవా? వీటన్నిటి వాడుకుంటున్నామా? వాడుకుంటలేదా? ఇవన్నీ కూడా 94,000 కోట్లే కదా. 1,00,000 కోట్లు 94,000 కోట్లు ఖర్చు అయితే 1,00,000 కోట్లు అని చెప్పేసి మాట్లాడతారు. ఇవన్నీ అబద్ధాలు. ఎందుకు అంటే కాళేశ్వరంని ఇవాళ మేడిగడ్డని ఆ విధంగా ఎండబెట్టినట్లయితే, మేడిగడ్డని మునిగిపోయేటట్టయితే, కొట్టుకుపోయి చూసినట్టయితే ఇవాళ బీజేపీ పార్టీ కావాల్సింది ఇచ్చంపల్లి దగ్గర ప్రయత్నం చేసింది. ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ నుంచి గోదావరి. బీజేపీకి కావాల్సింది ఏంటంటే మేడిగడ్డని, కాళేశ్వరాన్ని ఎండబెడితే మొత్తం తెలంగాణను పక్కకు పెట్టేసి గోదావరి, కావేరి నుంచి తమిళనాడుకు నీళ్లు తీసుకుపోవాలనేది. వినండి, లేదు ఈ కుట్ర. వీళ్ళనే అన్నట్టుగా మాట్లాడటం వల్ల గోదావరి, కావేరి అనుసంధానం నుంచి తమిళనాడుకి 200 టీఎంసీల నీళ్ళని తరలించుకుపోయేటటువంటి కుట్ర బీజేపీ